నమస్కారం. ముత్యాల ముగ్గు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. 2 ఛానళ్లు, 14 రోజుల పోటీ, 25,000కు పైగా కుటుంబాలతో అనుసంధానం, 32,500కు పైగా వాట్సాప్ సందేహాలు, 60,000కు పైగా చేరిన ముగ్గులు, 280 మంది విజేతలు. ఇవన్నీ కలిపితే ఈటీవీ ముత్యాల ముగ్గుల పోటీ. ముంగిట్లో ముచ్చటైన ముగ్గు వేయండి, వాట్సాప్ చేయండి, ఇంటి వద్దే కానుక అందుకోండి అంటూ ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లు పలికిన ఆహ్వానానికి విశేష స్పందన లభించింది. దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లోని తెలుగు మహిళల నుంచి కూడా ఎంట్రీలు వెల్లువెత్తాయి. సంక్రాంతికి మర్చిపోలేని సరికొత్త మధురానుభూతులు మిగిల్చాయి. ముత్యాల ముగ్గుల పోటీ ఆ విశేషాల సమాహారమే ఇవాల్టి ప్రత్యేకం. సంక్రాంతి ముగ్గులది విడదీయరాని బంధం. మనసుకి హాయిగొల్పే సరదాలు, సంతోషాలు, సయ్యాటలు ఎన్ని ఉన్నా రంగురంగుల రంగవల్లులు లేని పండుగను అస్సలు ఊహించలేం. నెల ముందే ధనుర్మాసం ప్రారంభం నుంచి మొదలయ్యే ముత్యాల ముగ్గుల సొగసు చూడతరమా అంటే అతిశయోక్తి కాదు. చూసి తీరాలి అంతే. ఆ నెలంతా దక్షిణ భారతం రంగవల్లులతో శోభాయమానంగా కళకళలాడుతుంది. నిజానికి మన సంప్రదాయాన్ని ముగ్గుల నుంచి వేరు చేసి చూడలేం. ఏ కార్యమైనా పూజతో ప్రారంభించడం భారతీయుల ఆచారం. ఆ పూజ ముగ్గుతో ముడిపండి ఉండడం వాటి ప్రాధాన్యతను చెప్పకనే చెబుతుంది. ఆ ప్రాధాన్యతకు మరింత ప్రాముఖ్యం కల్పించింది ఈటీవీ నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీ. ముగ్గు చూడు, ముగ్గందం చూడు, ముగ్గులో ఉన్న మురిపెము చూడు. ఈ ముగ్గుల చరిత్ర ఈనాటిది కాదు. తరతరాలుగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో అవి విడదీయలేని భాగం. ముగ్గంటే చుక్కలు పెట్టి గీతలు గీయడమే కాదు, అది కూడా ఒక కళ, ఒక శాస్త్రం. భారతీయులకే సొంతమైన అందమైన చిత్రకళ. కోడికూతతో నిద్రలేచి, వాకిలూడ్చి, పేడనీటితో కళ్ళాపు చల్లి, ముంగిట్లో ఒద్దికగా ముగ్గులు వేయడం మనకే ప్రత్యేకం. ఒక రకంగా చెప్పాలంటే అది మన జీవన విధానంలో ఒక భాగం. దాదాపు మన అన్ని పురాణాల్లో ఈ రంగవల్లికల ప్రసక్తి, ప్రస్తావన కనిపిస్తుంది. కనుచూపు తిప్పుకోనీయకుండా వాకిట్లో కొలువు తీరే ఆ ముత్యాల ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్యాలు, ఆ వెనక ఎన్నో అర్థాలు, పరమార్థాలు ఉన్నాయని చెబుతారు. ఇలాంటి వాతావరణం తెలియనివారు, ముచ్చటపడినవారు ఎవరుంటారు? ఎన్నెన్ని ముగ్గులని చెప్పాలి? మన దక్షిణ భారతంలోని నానుడినే తీసుకుంటే ముగ్గులు 32 రకాలంటారు. అందులోనూ ఎన్నెన్నో ప్రత్యేకతలు. చొక్క ముగ్గు, వంకె ముగ్గు, వృత్తాకారం, కోణం, చదరం, రేఖ, సన్నాయి, గొట్టం, ఘటం, బంధం, అచ్చు మొదలైనవి ఎన్నో. తెలుగునాట ముగ్గు, తమిళనాట కోళం, కన్నడిగులకు రంగవల్లి, కేరళలో పూవిడల్, మధ్యప్రదేశ్లో చౌక్ పూర్ణ, ఉత్తరప్రదేశ్లో లుక్నా సోనా, గుజరాత్లో సతియా, పశ్చిమ బంగాలో అల్పన అని ఇలా ఎన్నో పేర్లు, ఎన్నో రూపాలు. చూడముచ్చటైన రీతిలో ఏ రూపాన్నైనా ముగ్గుల్లో పలికించే మగువల నైపుణ్యము ఔరా అనిపిస్తుంది. నిజానికి కూడా ఏముందిలేని తీసిపారేయడం కాదు, ఎంతో ఓర్పుతో, నేర్పుగా గంటల కొద్దీ సమయం వెచ్చించి ఆ కళాకృతులు తీర్చిదిద్దేవారికే తెలుస్తుంది అందులోని అసలైన ఆనందం. ఆ ముగ్గు విలువ, అందుకు పడే కష్టం ఏం చిన్న విషయం కాదు. ఎందుకంటే ముగ్గులు వేయడం కూడా ఓ కళ. ఆ కళా ప్రదర్శనకు ఇంటి ప్రాంగణమే వేదిక. పండుగలు, ఇంట్లో శుభకార్యాలు, కొత్త సంవత్సరం, ఇలా సందర్భం ఏదైనా ముందుగా ఇంటి ముందు వర్ణరంజితంగా హొయిలుపోయేది ఆ ఇంటి ప్రత్యేకతను తెలియజేసేవి ముగ్గులే. ఉదాహరణకు సూర్యుడి పేరుతో వేసే ముగ్గు, ఇది శుభంకరం, మంగళప్రదమని అంటారు. ఏవో చొక్కలు, గీతలే కాదు, కొన్నింటిలో మరెంతో కళాత్మకత కనిపిస్తుంది.
పక్షులు, జంతువులు, పువ్వులు వంటి అనేక వైవిధ్య రూపాలను ఆ ముగ్గుల్లో ఇమిడిపోయేలా చేస్తారు. అందుకు సంబంధించి చరిత్రపరంగా చూస్తే పురాతన కాలం నుంచి ఆనవాళ్లు లభిస్తూనే ఉన్నాయి. మన దేశంలో అన్ని ప్రాంతాల్లో, ఇళ్లల్లో, దేవాలయాల్లో పండుగ రోజుల్లో ముగ్గుల అలంకరణ కనువిందు చేస్తుంది. ముగ్గులతోనే పండుగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు అందుకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ముగ్గులతో ముంగిళ్లను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాంతి ముగ్గుల్ని బంతిపూల రేకులతోనూ, గొబ్బెమ్మలతోనూ అలంకరిస్తారు. ఇక ధనుర్మాసం ముగ్గుల అనుబంధం మరెంతో ప్రత్యేకం. తూర్పు తెలతెలవారుతూ ఉండగా పొగమంచు విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు అందంగా చూడముచ్చటగా తీర్చిదిద్దుతారు. వరిపిండి, సున్నపపిండితో వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టి ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు. ముఖ్యంగా పండగపూట తెలుగువారి లోగిళ్లు కళకళలాడేది ముగ్గులతోనే. తెలిమంచు తెరలు చీల్చుకుంటూ వచ్చే భానుడితో పోటీపడుతూ తెలుగు పడుచులు రంగవల్లులు తీర్చిదిద్దడంలో మునిగి తేలుతుంటారు. ముగ్గులు లేని తెలుగు లోగిళ్లు కనిపించటం అరుదు. ఈ మనదైన సంప్రదాయంలో భాగంగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించటం ఆనవాయితీ. వాకిళ్ల ముంగిట ముచ్చటైన ముగ్గులు తీర్చిదిద్దే మహిళలు నైపుణ్య ప్రదర్శన కోసం పోటీ పడుతుంటారు. వారికోసమే ఈటీవీ ముత్యాల ముగ్గుల పేరిట ఓ సరికొత్త రంగవల్లుల పోటీకి పిలుపునిచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా చేసుకుని ముగ్గులు వేయండి, ఆ ముగ్గుతోనే మీ ఊరు పేరు రాయండి, మీ ఫోన్ నంబర్ వేసి వాట్సాప్ చేయండి అంటూ తెలుగు రాష్ట్రాల మహిళలకు ఆహ్వానం పలికింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది.